హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇందులో ప్రచురిస్తున్న ప్రతి కథ నా ఓన్ కంటెంట్. మనసా స్మరామి పార్ట్ 49తో మీ ముందుకు వచ్చేసాను. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఘట్టం వచ్చేసింది యార్. నేను నిన్న ఒక ప్రశ్న అడిగాను కానీ ఎవ్వరూ కనీసం కామెంట్ చేయలేదు. చెయ్యొచ్చు కదా యార్, ఒకరు చేశారు కానీ తప్పు చెప్పారు. నవీన్ చెప్తే అభి ఎలా తెలుసుకుంటాడు? అభినే తెలుసుకుంటాడు. కానీ ఎలా అన్నది తెలియాలంటే ఫాలో అయిపోండి. ఇక కథలోకి వెళ్దాం. ప్రేమ్ ఆగకుండా ట్రై చేస్తున్నట్టు కాల్ వస్తున్నట్టు చూపిస్తుంటే ఏం అవసరం వచ్చింది వీడికి అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని విసుగ్గా అనగానే, సార్ మన ఆఫీస్లో పనిచేస్తున్న అవని డేంజర్లో ఉంది. నవీన్ ఇంకో నలుగురు కలిసి మత్తిచ్చి తీసుకువెళ్తున్నారు అని చెబుతాడు ప్రేమ్. స్పీకర్ ఆన్లో ఉండడంతో అభి కూడా ఆ మాట విని కార్ బ్రేక్ వేసి ఆపుతాడు. అభి గుండె హై వోల్టేజ్లో కొట్టుకుంటుంది ఆ మాట వినగానే. ఇప్పుడు నువ్వెక్కడున్నావు అని అడుగుతాడు అభి. సార్ వాళ్ళ వెహికల్ ఫాలో అవుతున్నాను అని చెబుతాడు ప్రేమ్. అయితే లొకేషన్ షేర్ చేయి, నువ్వు అలాగే ఫాలో అవు అని చెప్పి అభి కార్ స్టార్ట్ చేస్తాడు. ఓకే సార్ అని ప్రేమ్ లొకేషన్ షేర్ చేస్తాడు. వీళ్ళిప్పుడే కూకట్పల్లి దాటుతున్నారు అభి అని చెబుతాడు. ఆ లొకేషన్ చూసిన వినయ్. అభి కార్ స్పీడ్ పెంచుతాడు. ఒక అరగంట ముందుకి వెళ్దాం, ఏం జరిగిందో తెలుసుకుందాం. అవని హైటెక్ సిటీ దాటి మియాపూర్ జంక్షన్ చేరుకునే మధ్యలో కాపు కాశారు నవీన్ వాళ్ళు. అక్కడైతే కొంచెం లోన్లీగా ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఉండదు అని వాళ్ళ ఆలోచన. అవని వాళ్ళు ఉన్న ప్లేస్కి రాగానే నవీన్ అవని స్కూటీకి అడ్డుగా కారు తెచ్చి పెడతాడు. సడన్గా అలా కారు వచ్చేసరికి అవని సడన్ బ్రేక్ వేస్తుంది తన స్కూటీకి. అక్కడ నవీన్ని చూసి కొంచెం టెన్షన్ స్టార్ట్ అయ్యి బండి స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళి ఎవరో ఒకరి హెల్ప్ తీసుకుందామని బండిని వెనక్కి తిప్పుతుంది. కానీ దాస్ కారు తెచ్చి వెనక అడ్డు పెడతాడు. అవనికి తప్పించుకునే అవకాశం కూడా లేకుండా చుట్టుముట్టారు. వెంటనే అవని బ్యాగ్ తీసి అందులో ఫోన్ తీయడానికి ట్రై చేస్తూ ఉండగా ఒకడు బ్యాగ్ లాక్కుంటాడు. నవీన్ అవని దగ్గరికి వచ్చి ఏమున్నావే చీరలో కత్తిలాగా అని వంకరగా మాట్లాడుతూ అవనిని టచ్ చేయబోయాడు. అవని నవీన్ని బలంగా తోసి పారిపోదామని చూసే లోపల ఇద్దరు రౌడీలు అవనిని పట్టుకుంటారు. వదలండి అని గింజుకుంటున్నా ఎక్కువసేపు అక్కడ ఉంటే ఎవరో ఒకరు చూస్తారు అని వెంటనే అవనికి బలవంతంగా మత్తు ఇంజెక్షన్ చేస్తారు. మత్తులోకి వెళ్ళిపోతున్న అవనికి అభి రూపం కళ్ళ ముందు మెదిలి, అయిపోయింది అభి సార్, మీకు మాత్రమే సొంతం అనుకున్న నన్ను వీళ్ళు నాశనం చేయబోతున్నారు. మళ్ళీ మిమ్మల్ని చూస్తానో లేదో, అసలు బతికి ఉంటానో లేదో అని కుటుంబం అంతా కళ్ళ ముందు మెదిలి నన్ను క్షమించండి, మీకు తోడు ఉండలేకపోతున్నాను అని కన్నీళ్లు కారుస్తూ మత్తులోకి వెళ్ళిపోతుంది. అక్కడ సీసీ కెమెరాలన్నిటినీ ముందే డ్యామేజ్ చేయడంతో ధైర్యంగా వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. ప్రేమ్కి వాళ్ళ నాన్న కాల్ చేసి వాళ్ళ అమ్మకి బాగోలేదని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను, నువ్వు అర్జెంటుగా రా అని చెప్పడంతో అవని వెళ్ళిన 5 నిమిషాలకి ప్రేమ్ కూడా స్టార్ట్ అవుతాడు. ప్రేమ్ అవని ఉన్న ప్లేస్కి దగ్గరలోకి వచ్చేసరికి అవనిని నవీన్ కార్ ఎక్కిస్తుండగా తను చూస్తాడు. ఫాస్ట్గా వచ్చేలోపే అవని బ్యాగ్ విసిరేసి కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ బ్యాగ్ కరెక్ట్గా ప్రేమ్ బైక్ ముందు పడడంతో ఆ బ్యాగ్ తీసుకొని ఆ కారుని ఫాలో చేస్తాడు. ప్రేమ్ ఓన్లీ ఫ్లట్టింగ్ చేస్తాడు తప్ప తప్పుడు వాడు కాదు. ప్రేమ్ ఫాలో చేస్తూనే నేను పోలీసులకి చెప్పినా అంత వెంటనే రియాక్ట్ అవ్వరు, అదే అభిసరికి చెప్తే వాళ్ళ ద్వారా కంప్లైంట్ ఇస్తే ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు కదా అని వినయ్ నెంబర్ ఉంటే వినయ్కి కాల్ చేస్తూ ఆ కారుని వాళ్ళకి అనుమానం రాకుండా ఫాలో అవుతాడు. అది జరిగింది. ఇక ప్రస్తుతంలోకి వచ్చేద్దాం. అభికి మనసంతా భారంగా మారిపోయింది. అవని ప్రమాదంలో ఉంది అనగానే
తన గుండె కన్నీరు కారుస్తుంది. ఎందుకు ఇదంతా అని ఇప్పుడు ఆలోచించే స్థితిలో లేడు తను. ఇప్పుడు అభి మైండ్ అంతా అవనిని సేవ్ చేయాలి అనే ఆలోచిస్తుంది. అందుకే మనసు బాధ పెద్దగా పట్టించుకోలేదు. అంతకు అంతకు కారు స్పీడ్ పెంచుతూ ఉన్నాడు అభి. అవని ఉన్న కారులో, అదేంటన్నా, నా ఫ్లాట్కి వెళ్ళే రూటు ఇది కాదు కదా అని అడుగుతాడు నవీన్. నవీన్ కారు దాస్ డ్రైవ్ చేస్తున్నాడు. నవీన్ పక్కన కూర్చున్నాడు. కావాలనే దాస్ డ్రైవింగ్ తీసుకున్నాడు, నిన్ను దింపి మేము వెళతాము అని. ఇప్పుడు నవీన్ ఫ్లాట్ ఉన్న వైపు కాకుండా జూబ్లీ హిల్స్ వైపు కారు తిప్పాడు దాస్. నవీన్ అడగగానే, అక్కడ ఉంటే డేంజర్ నవీన్, ఈ పోరి కనిపించడం లేదు అనగానే ఫస్ట్ నీ మీద డౌట్ వచ్చి అక్కడికే వస్తారు. అందుకే ఇక్కడ మన డెన్ ఒకటి ఉంది కదా, అక్కడ ఉండు. ఎలాగూ నీ తర్వాత మేము చూడాలి కదా పోరి అందాలు అని అంటాడు దాస్. అది నిజమే అని నవీన్ కామైపోతాడు. దాస్ ఆలోచన వేరు. అవని అందం చూసి ఫస్ట్ వాడు అవనిని సొంతం చేసుకోవాలి అని వాడి ప్లేస్కి తీసుకువెళ్తున్నాడు. అక్కడ నవీన్ని మత్తులో పడేసి తన పని తాను చేయాలి అని వాడి ప్లాన్. ఇంకో 5 నిమిషాల్లో వాళ్ళ స్థావరం చేరుకుంటారు అనగా లొకేషన్ బట్టి వాళ్ళు ఎటు వెళ్తున్నారు అర్థమైన అభి రూట్ మార్చి వాళ్ళకి ఎదురు వస్తాడు. దూరంగా వస్తున్న వాళ్ళ కార్లు చూసి అప్పుడు అభి గుండె కొంచెం శాంతిస్తుంది. అప్పటి వరకు ఉన్న ఆందోళన పోయి ఆవేశంతో మొహం ఎర్రగా మారిపోతుంది అభికి. అది చూసిన వినయ్ ఆ నవీన్ గడి పరిస్థితి ఏంటో అని అనుకుంటాడు. అదే ఆవేశంతో స్పీడ్గా వచ్చి వాళ్ళ కారుకి అడ్డంగా తెచ్చి అభి కారు పెడతాడు. సడన్గా కారు అలా అడ్డం పెట్టేసరికి దాస్ బ్రేక్ వేసి ఆపుతాడు. కారులో నుంచి ఆవేశంగా దిగిన అభిని చూడగానే నవీన్ షాక్తో, ఈయన ఇక్కడ ఎలా అని బిగుసుకుపోతాడు. దాస్కి అభి గురించి తెలియక, ఎవడ్రా నువ్వు అని కారు దిగి అభి దగ్గరికి వస్తాడు. అసలే ఆవేశంగా ఉన్న అభి దాస్ని ఒక్కటంటే ఒక్కటే షాట్ నుదురు మీద కొట్టి పడుకోబెడతాడు. నవీన్ కారు దిగి పారిపోబోతుంటే వినయ్ ఫాస్ట్గా వచ్చి వాడిని పట్టుకుంటాడు. ప్రేమ్ బండాపి అభి కొట్టిన షాట్ చూసి, సార్ సూపర్ హీరో అని అనుకుంటూ అక్కడే ఉండి చూస్తూ నిలబడతాడు. మిగిలిన రౌడీలకి అభిని చూసి భయం వేసిన బాస్ని వదిలి వెళ్ళలేక ఏదో పొడి చేద్దామని అభి మీదకి వస్తారు. అందరినీ ఒక్కొక్క కిక్కుతోనే పడేసి నవీన్ దగ్గరికి వస్తాడు అభి. అప్పటికే అభి ఆవేశం చూసి నవీన్లో వణుకు స్టార్ట్ అయ్యింది. నవీన్ని పిచ్చ కొట్టుడు కొడతాడు అభి. అసలు ఒక్క మాట కూడా అభి మాట్లాడలేదు. కానీ వాడిని కొట్టే విధానం చూస్తే నవీన్ చచ్చిపోతాడు ఏమో అని అనిపించేలా కొడుతున్నాడు. వినయ్ వచ్చి, ఆగభి, ఇంకా కొడితే చస్తాడు అని అంటూ అభిని పక్కకి లాగుతాడు. వినయ్ అప్పటికే పోలీసులకి ఫోన్ చేయడంతో వాళ్ళు అక్కడికి వస్తారు. అమ్మాయి పేరు బయటికి రాకుండా చూడండి, వీళ్ళని ఏదో ఒక కేసులో ఇరికించండి అని చెప్పి నవీన్ కారు దగ్గరికి వెళ్ళి డోర్ తీసి చూసేసరికి చలనం లేకుండా పడి ఉన్న అవనిని చూసి అభి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అవనిని 2 చేతుల్లోకి తీసుకుంటాడు అభి. ఆ క్షణం, ఆ స్పర్శ అభికి ఏవేవో సంకేతాలు తెలుపుతున్నాయి. అభి గుండె అవని గుండె దగ్గర దగ్గర ఉండేసరికి నా చేత నా దగ్గరే ఉంది అని సంతోషంతో ఎగిరిపడుతున్నాయి 2 గుండెలు. ఎప్పుడైతే అభి చేతుల్లోకి అవని వచ్చిందో ఆ క్షణం అవనికి అంత మత్తులో కూడా తను సురక్షితంగా ఉన్నాను అని తెలిసిందేమో. అప్పటి వరకు ఆందోళనగా ఉన్న తన మొహంలో ప్రశాంతత వచ్చింది. అభి స్పర్శ తెలిసింది తన మనసుకి. అందుకే అభి గుండెల్లో ఒదిగిపోయింది. అవనిని తీసుకువెళ్ళి తన కారులో పడుకోబెట్టి లేవబోతుంటే అభి షర్ట్ గట్టిగా పట్టుకుంటుంది అవని. అవనిని ఒక్క నిమిషం అలాగే చూసి నెమ్మదిగా విడిపించుకొని లేచి పోలీసులకి వాళ్ళని తీసుకువెళ్ళమని చెప్పి, వినయ్,
వెళ్దాం పదా అంటాడు. అప్పుడే ప్రేమ్ వాళ్ళు దగ్గరికి వచ్చి, సార్ అవని బ్యాగ్ అని వాళ్ళకి ఇస్తాడు. అది తీసుకొని కారులో పెట్టి, థ్యాంక్ యూ ప్రేమ్, నీ వల్లే తను సేవ్ అయ్యింది అని అంటాడు వినయ్. థ్యాంక్స్ అవసరం లేదు సార్, తను నా కొలీగ్, అలా ఎలా వదిలేస్తాను? మీరు వెంటనే రెస్పాండ్ అవ్వకపోతే నేను ఒక్కడిని ఏం చేయలేకపోయేవాడిని సార్, మీకే ఇంకా థ్యాంక్స్ చెప్పాలి అంటాడు ప్రేమ్. అవును, నువ్వెందుకు పార్టీ నుంచి అంత తొందరగా వెళ్ళిపోయావు అని అడుగుతాడు వినయ్. అమ్మకి బాగోలేదని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను అని నాన్న నాకు ఫోన్ చేశారు సార్, అందుకే బయలుదేరాను. ఇంక వెళ్తాను సార్, ఇప్పుడు ఇంత లేటుగా వెళ్ళినందుకు మా నాన్న నన్ను తిట్టకుండా తిడతాడు సార్ అని ప్రేమ్ అభి వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏం చేద్దాం అభి అడుగుతాడు వినయ్. హాస్పిటల్కి వెళ్తే మనల్ని గుర్తుపడతారు, లేనిపోని న్యూసెన్స్, అనవసరంగా తను ఇబ్బంది పడాలి. ఇక్కడ పక్కనే కదా మన ఇల్లు, ముందు ఇంటికి తీసుకొని వెళ్దాం అని అభి సెల్ వినయ్కిచ్చి, దేవి ఆంటీని రమ్మని కాల్ చేయి, తర్వాత ఏం చేయాలి ఆలోచిద్దాం అని అంటాడు అభి. వినయ్ దేవి గారికి కాల్ చేస్తాడు. ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అభి అని అంటారు. ఆంటీ, నేను వినయ్ని, మీరు ఒకసారి అభి వాళ్ళ ఇంటికి రావాలి అని చెబుతాడు వినయ్. ఎందుకు వినయ్, ఏమైంది అని ఆవిడ కంగారుగా అడుగుతారు. ఏం లేదా ఆంటీ, మా ఆఫీస్లో ఒక అమ్మాయికి అని జరిగిన విషయం చెప్పి ఇంటికి తీసుకువెళ్తున్నాం, అందుకే మీరు వస్తే ఒకసారి చూసి అవసరం అనుకుంటే హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాం అని చెబుతాడు వినయ్. నేను మీ అంకుల్ చిన్న ఫ్యామిలీ పార్టీ ఉంటే అవుట్ ఆఫ్ సిటీ వచ్చాం వినయ్, ఒక పని చేస్తాను, మా ఫ్రెండ్కి చెప్తాను, తను వస్తుంది అని అంటారు దేవి. ఓకే ఆంటీ, కొంచెం తొందరగా రమ్మని చెప్పండి అని ఫోన్ పెట్టేసి అభికి అదే విషయం చెబుతాడు వినయ్. అప్పటికే ఇల్లు రావడంతో అభి కారు దిగి అవనిని చేతుల్లోకి తీసుకొని గుమ్మంలోకి వస్తాడు. గుమ్మంలో ఒక అమ్మాయిని ఎత్తుకొని నిలబడిన అభిని చూసి హర్ష, సుచిత్ర, ధను గారు షాక్తో నిలబడతారు. వాళ్ళ కంగారు, తనకి అసలు ఏమీ పట్టనట్టు యాదృచ్ఛికంగానే కుడికాలు లోపలికి పెట్టి వస్తాడు అభి. అభి, ఎవరా అమ్మాయి అని అంటూ సుచిత్ర దగ్గరికి వెళ్ళి చూసేసరికి, అరే, గుడిలో చూసిన అమ్మాయి అని ఆశ్చర్యపోతూ, ఏమైంది తనకి, మీకెక్కడ కనిపించింది అని అడుగుతారు. అవి ఏమీ పట్టనట్టు అవని మొహం చూస్తూ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా కింద గెస్ట్ రూమ్లో ఉంచాలి అన్న ఆలోచన కూడా మరిచి తన రూమ్కి తీసుకువెళ్ళి తన బెడ్పై పడుకోబెడతాడు. అది ఇంకా పెద్ద షాక్ ఫ్యామిలీకి, వినయ్తో సహా. అభి ఇప్పటి వరకు తన మరదలు కోమలినే తన రూమ్లోకి రానివ్వలేదు. అసలు సుచిత్ర, ధను గారు, ఒక మెయిడ్ క్లీనింగ్కి తప్ప ఆడవాళ్ళెవరూ రావడానికి ఒప్పుకోడు. అలాంటిది తనని అలా తన రూమ్లోకి తీసుకువెళ్ళడం షాక్నే మరి. వినయ్ అప్పటికే జరిగింది చెప్పడంతో, అవని అంటే తానే అని తెలియడంతో అభిని గమనిస్తున్నారు సుచిత్ర. అభి తనని పడుకోబెట్టి ఒకసారి తన మొహం చూసి, వినయ్, డాక్టర్ స్టార్ట్ అయ్యారో లేదో అడుగు అని చెబుతాడు. వినయ్ తన చేతిలో ఉన్న అవని బ్యాగ్ బెడ్ మీద అవని పక్కన పెట్టి ఫోన్ చేయడానికి వెళ్తాడు. సుచిత్ర లోపలికి వచ్చి అవనిని కింద నుంచి పైకి చూసి, పెళ్ళయిందన్నారు కానీ అలా అనిపించడం లేదు అని ఆలోచనలో పడతారు. ఇంతలో డాక్టర్ రావడంతో అందరూ బయటికి వచ్చేస్తారు. డాక్టర్ చెక్ చేసి ఒక ఇంజెక్షన్ చేసి, ప్రాబ్లం ఏమీ లేదు, మత్తు ఎక్కువ మోతాదులో ఇచ్చారు, ఒక 3 గంటల్లో స్పృహ వస్తుంది అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏం చేద్దాం అభి, వాళ్ళ ఇంట్లో ఇంకా రాలేదు అని కంగారు పడతారేమో కదా అని వినయ్ అంటాడు. లావణ్యకి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పి
మేనేజ్ చేయమని చెప్పు అని చెబుతాడు అభి. వినయ్ కాల్ చేయగానే వెంటనే లిఫ్ట్ చేసి, సార్ అవని అని అంటుంది లావణ్య. తను సేఫ్గానే ఉంది అని జరిగింది క్లుప్తంగా చెప్పి, వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తావా అని అడుగుతాడు వినయ్. వాళ్ళ ఇంటి నెంబర్ లేదు సార్ నా దగ్గర. తన హస్బెండ్ ఏమో అమెరికాలో ఉంటాడు అని చెప్పింది అని చెబుతుంది లావణ్య. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని లావణ్య చెబుతాడు వినయ్. అది విని సుచిత్ర ఇంకా ఆలోచనలో పడతారు. హస్బెండ్ అమెరికానా అని. కథ కొనసాగుతుంది. అమ్మ, ఇంక మీరు ఎదురు చూసిన ఘట్టం వచ్చేసింది. మొత్తానికి అవని అభి ఇంటికి చేరుకుంది. మరి ఇప్పుడు అభి అవనియే తను వెతుకుతున్న అమ్మాయి అని ఎలా తెలుసుకుంటాడు? మిమ్మల్ని అడిగినా నిన్న అప్డేట్లో చెప్పలేదు. ఇవాళన్నా గెస్ చేయండి. కథ ముందే తెలిసిన వాళ్ళు ఇక్కడ ఏం మాట్లాడకండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.